పావలాకు 4 రూపాయికి 2 టేస్ట్గా ఉంటాయని స్టాకు పెట్టి అమ్ముతున్నా. ఒకప్పుడు కోటు సూటు వేసుకుని నీటిగా తిరిగిన నాకెట్టి పరిస్థితి ఏర్పడినది. అహో అట్ల పళ్ళేమా, నీవు కడిపూజ్యురాలవు కావుననే దేవదాసియకు శ్రీహరి సహాయ సంపత్తి చేయమదీయ హస్తపీఠిపై ఇట్లా సూచించిరావు. కలవారి ఇళ్లలో పుట్టి కడకు అట్ల పళ్ళెము చేతబట్టి ముసివాని వలె కాళ్లకు కట్లు గట్టి కోట్లకు పడగలెత్తిన పెద సుబ్బారావు కడుపున ఉట్టి వేసనమునకు లోనైనట్టినేను కులము చేయంబడే సిగ్గు విడచి ఈ రీతిగా అట్లమ్ముచుంది. అట్లు ఇక త్వరపడి అద్దంకి బస్ స్టాండ్ వైపునకే వెళ్ళవైలను, లేకున్నా అట్లన్నీ ఎండిపోయి రొట్టెలుగా మారును. మారిననేమి, నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగతి అడ్డుంచి పాపం నా సహోదరుడు ఆ భవానీ బిల్వమంగళుల పరిస్థితి ఏ విధముగానున్నదో వారు ఏ అవతారం ఎత్తిరో ఊహించి చూచదా. ఎవరిగా చేరుని ఎట్టు ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద సుబ్బారావు కడుపున ఉట్టి వేశ్య వ్యసనంబునకు లోనై చివరకు అట్లమ్ముకునే స్థితికి వచ్చింది. ఇక వగచిన ఏమి ప్రయోజనము? లైట్లు ఫెయిల్ అయ్యే, సామాన్లు దెబ్బతినిపోయే, టైర్లు రీబటనకు వచ్చే. ఇక వగచిన వచ్చు లాభం ఏమన్నది ఉత్త శోష తప్ప. అటు వెళ్ళి మా బంగారు బాబాయ్ దగ్గర 50 రూపీస్ అప్పు తీసుకొని అట్లకు పిండి పోసుకునేదా. ఏమి ఈ విధి? పెద్దల మాటలా వినకపోయి తిని మా తండ్రి పెద సుబ్బారావు మాటల పెడచెవిన పెట్టి తిని నా ఇంటి వారికి ఈ విధముగా జరిగి తీరవలసినదే. హృదయమున దుఃఖమింతే పదిల పడదు మరతునన్నను ఆవేశ్యముందను మరపురారు. ఎక్కడో ఉన్న నాదు బ్రదర్సు ఆ భవానీ బిల్వమంగళుడు కంటిగదియమో పలుమారు కానుపించు. చీచి కఠినాత్మానికి ఇంకను బుద్ధి రాదాయే. మా సోదరుడు గోకనకొండ మంచి హరిశ్చంద్రుడు అబ్బాయి కళాభిమానంతో 100 రూపాయలు బహుకరించారు. వారి నా సర్వేశ్వరుడు ఎల్లవేళ కాచి కాపాడని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మా సొంత గ్రామం ఓతల సోమిరెడ్డి గారు, శేషిరెడ్డి గారు, వెంకటేశ్వరరెడ్డి గారు వాళ్ళ ముగ్గురు నన్ను ఆశీర్వదించి 200 రూపాయలు బహుకరించారు. వారిని ఆ సర్వేశ్వరుడు ఎల్లవేళ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాను. నా పరిస్థితిని బట్టి ఇచ్చారు, గమనించి ఇచ్చారు. చీచి కన్యాత్మ నీకు ఇంకా నువ్వు బుద్ధి రాదాయే. ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టిదిమో నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగచుచు ఇట్లు భవానీ సెంటర్లో అట్లు అమ్ముకొనుట నా నాటల
పరిపాటి పరిపాటి వేడి వేడి ఉల్లిపాయ పెసరే పావలాకు 4 రూపాయకి 2 కమ్మని అట్లు కారం వేసి కాల్చినట్లు. ఎక్కడిది దీనారావము? వేడి వేడి ఉల్లిపాయ పెసరే పావలాకు 4 రూపాయకి 2 నీళ్ళు చల్లని నీళ్ళు సాగర్ నీళ్ళు. ఏమనుకో బాకు, ఈ శాలిటీ మనకు ఆడాడో తెలియందే. సరే కానీ దగ్గరికి రా. నీళ్ళు నడుస్తుంది నువ్వా? అట్లా నడుస్తుంది నువ్వా? అట్లు బిజినెస్, వాటర్ వ్యాపారం. అట్లు బిజినెస్, వాటర్ వ్యాపారం. బాగానే ఉంది వ్యవహారం. సరే కానీ ఏ ఊరు మంది? ఈ ఊరే. ఎంపరాలా? ఈ ఊరే అద్దెంకి. ఈ ఊరా? ఈ ఊర్లో మనకు తెలియకుండా ఈ శాలిటీ ఆడిదబ్బా. మొత్తం మన బజార్లో తిరుగుతుంటే నిద్రలేసిన కాడి నుంచి. సరే కానీ మీది పంగనామావుల సందు కదూ? మీది పచ్చి పులుసు వారి వీధి కదూ? ఒరే పంతులు గారు, అయిపోయింది. పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. చెట్టి గారి పని శాంతం అయిపోయింది. ఏమైపోయింది? అది కాదు పంతులు గారు, ఏమైపోయింది? అయిపోయిందిగా. అయిపోయాక ఈ పని. అది కాదు పంతులు గారు, నీకు ఆస్తులు పోయినా ఆకారం అన్న మిగిలింది. మనకు ఆస్తులతో పాటు ఆకారం కూడా పోయింది. ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు. చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయినాయి పంతులు గారు. సరే కానీ వాటర్ బిజినెస్ ఏమాత్రం అమ్ముతున్నా? 5-6 వేలు అమ్ముతున్నాగా. 5-6 వేలు అమ్మకం ఉంటుంది. లాభం ఎంత ఉంటుంది? 10,000 ఉంటుంది. 5-6 వేలు అమ్మకం, 10,000 లాభం. 5-6 ఎంత? నువ్వు ఇట్లా లెక్కలేసుకుని కూడా అక్కడ దెబ్బతింది. ఎక్కడ? 5-6 ఎంత? 11. 1000 రూపాయలు గుమ్మస్తాలో పెట్టుకుంటున్నా, 10,000 వసూలు చేసుకుంటున్నా. వాటర్ కాలువలో నీళ్లు ముంచుకు రావటం, కలెక్షన్ వసూలు చేసుకోవటమే మన పని. అంటే నువ్వు అమ్మేది ఫిల్టర్ వాటర్ కాదా? ఫిల్టర్ వాటర్కి మన దగ్గర డబ్బులు ఎక్కడే, దాని కొంపలో పెట్టి వచ్చాంగా. నీకు తెలివితేటలు పెరిగినాయి, అనుభవం పెరిగిల్లా. సరే కానీ పంతులు గారు, నేను అన్నది యథార్థమేనా? ఏంది? చివరి దశలో శ్రీహరి కుమారి నిన్ను దాంతో కొట్టి బయటికి నెట్టిందంటగా. దేంతో? అది కాదన్నా, అది కాదు బెదరు కోపడతామైంది బాబాయ్. మొహం తిరిగింది. నువ్వు కొడతా, నువ్వు కొడితే నేను పరిగెత్తను. ఇంటికి వచ్చి కొడతా. నన్ను ఇంటి దగ్గర 10 మంది కూడా కొట్టలేరు, మా ఇంటికి ఇనపగడి. అది కాదు పంతులు గారు, అదే నిన్ను చెప్పుతో కొట్టి బయటికి నెట్టిందంటగా. నీ మొఖాన్ని కూడా కాండ్రించింది, ఊసిందటగా. ఎవరు నీ దాకా వచ్చిందా? అదే బజాట్లో అనుకుంటున్నా పంతులు గారు, ఎవరు నీ దాకా వచ్చింది? ముండ కాండ్రించి మొఖాన్ని ఇయ్యబోయింది. అంతలోకి నీలాంటి స్నేహితుడు కూడా అడ్డం వచ్చేటోడు మొఖాన పడింది. మన మొఖాన పడ్డాను మనం ఎదవరమా? అది కాదు పంతులు గారు. సరే కానీ ఇప్పుడు ఆ బజారుకి పోవట్లే. ఏ బజార్కి? అదేనే శరీరంలో నీకు అన్ని పెట్టింది కానీ ఒక్కటి మర్చిపోయిందయ్యా. ఏందది? సిగ్గు. మనకు లేదు అదేగా. మనకు అది ఉంటే ఆడదాకా ఎందుకు పోలేం, పరిస్థితి ఆడదాకా ఎందుకు వచ్చేది? అది కాదు పంతులు గారు, ఎక్కడిది దీనారావము? వేడి వేడి ఉల్లిపాయ పెసరే పావలాకు 4 రూపాయకి 2. ఏ ఊరమ్మ మంది? చెరుకుపాలెం. ఎవరు? ఒరే పంతులు గారు, ఎవరు అనుకున్నా మన చిత్ర. దండాలండి బావగారు, దండాలంటే ఒరే యథవల్లారా మీరు ఇంకా బతికుండారని అర్థం. అయినా ఇల్లు వల్లు గొల్లై మేమేడవాల కానీ నువ్వేడుస్తున్నావు ఎందుకే? పోయిందని. ఏం పోయిందని? మా సొమ్మంతా పోయిందని. అదేలే, మీరు చెమట భూమి అనేది సంపాదించిన సొమ్ము పోయిందని. మా ఇంటి మొత్తానికి కలరా వచ్చిందా? ఎయిడ్స్ వచ్చిందా? మాకెందుకు వస్తాయి అలాంటి డబ్బులు? ఇంతకంటే తక్కువ డబ్బులు రావడానికి వీల్లేదే. మా ఇంటి మొత్తానికి మతిపోయింది. పోయిందో పంతులు గారు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మండలాలు బాగుపడ్డట్టే. నన్ను పట్టుకొని భవానీ సెంటర్లో నన్ను పట్టుకొని దర్శి బస్ స్టాండ్లో రాన్నదయ్య
ఇప్పుడు చెప్పావు. సుబ్బిశెట్టి తిట్టు కంసాలి సుత్తే పెట్టు అన్నారు. మనం తిట్టమని పిచ్చి పెట్టకుండా పోవటం. బెమ్మం గారు శాపం పెట్టినట్టే ముండల్లారా మనతో పెట్టుకోబాకండి ఎవరం. నాశనం చేస్తాం ముండల్లారా. అది కాదు పంతులు గారు. అమ్మా మరి అమ్మకి పిచ్చి పెట్టింది, మరి అక్క పరిస్థితి ఎట్టుంది? అక్కకి కలలోనే నేను కనపడి ఉంటాను. నువ్వెట్ట కనపడతావా ఇంత మనిషి నేనుంటే? మీ ఇద్దరు కాదు, గోపాలకృష్ణుడు కనిపించారు. మిత్రులు కళా హృదయంతో ఒక 50 రూపాయలు బహుకరించారు. వారిని ఆ సర్వేసుడు ఎలవేళ కాచి కాపాడని ప్రార్థిస్తున్నాం. మంచి టైంలో ఇస్తున్నారు, ఇచ్చేసేయండి మొత్తం ఇవ్వాల్సిన వరకు. ఇప్పుడే అట్లు మంచి వేడివేడిగా ఉండే అంటే ఇవాళ కాదులే 3 days అబౌవ్ అంటే స్టాకు పెట్టి అమ్ముతున్న బాగుంటుందని. గోపాలకృష్ణుడు కనిపించారు. ఏ పాలకృష్ణుడు? గోపాలకృష్ణుడు. ఏ ఊరమ్మా అయింది? బొమ్మనం పాడా? ద్వారకా నగరమా? అంటే భగవంతుడు కృష్ణుడు. పొద్దు గూగులు పొయ్యి సెకను ఉండేవాడికి నాకు కనపడకుండా మీ ఎక్కడ కనపడ్డాడు శ్రీకృష్ణుడు. కాస్త పుణ్యం చేసుకోవాలి. అది అర్థం కాలే పంతులు గారు. వాళ్ళంటే రోజుకి 7-8 సార్లు చేసుకుంటారు పుణ్యం. మనకి ఏడ కుదిరి పుణ్యం చేసుకోవడానికి. ఎప్పుడు కనపడ్డాడమ్మా? తెల్లవారుజామున కలలో. తెల్లవారుజామున అది పట్టపగలైతే ఈ ముండలు వాటేసుకుని ఉండవు, సామాను మొత్తం ఒలుచుకుంటారని తెల్లవారుజామున కనపడి తెలివిగా జరుపుకున్నాడు. తెలివికల ముండా కొడుకు. మేము గట్టి అబ్బంది కనపడి సానివృత్తి మానుకొని సారాయి కొట్టు పెట్టుకోమన్నాడా? అదేం కాదు, సానివృత్తి మానుకొని సన్యాసం ముచ్చుకోమన్నారు. జరిగింది వ్యవహారం. తిన్నారు దెబ్బ అయిపోయింది వ్యవహారం. అయినా వాళ్ళ దగ్గర ఏం దొరికింది? జింక చర్మం వైకెక్కర్రా? ఎందుకు జరిగింది? సరే కానీ చిత్రు ఆయన పరిస్థితి ఎట్టుంది? నీ తప్పేముంది? నువ్వు మాత్రం ఎవరని చెబుతావు, ఎంతమంది అని చెబుతావు? నీ తప్పేముంది? అదే ఆ బిల్డింగ్ అడిచిన బిలవమంగళుడు. ఓ మా పెద్ద బావా. ఎవరు? పెద్ద బావ. ఆయన లైన్లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ, మనం చితికిపోయాం కాబట్టి చిన్న బావలం. ఏం అడ్జస్ట్మెంటే మీ అడ్జస్ట్మెంట్. ఆయన పరిస్థితి ఎట్టుందమ్మా? ఆయన మఠంలో చేరాడుగా. ఏడ చేరాడు? మఠంలో. సింగరకొండ డిగ్రీ కాలేజ్ చేరాడు చెప్పేవు కదా నీ అమ్మ కడుపు మాట. మఠాలో చేరాడు. మీ గాలి తగిలితే మఠాలో చేరకుండా ఎట్లుంటాడు? మరి నీకు ఇది ఎట్ట జరిగింది? అదేనే నీకు ఇది. పంతులు గారు అమ్మాయి అది అనుకుంటుంది. అది మన దగ్గర ఇంకేముంది? వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయినేసాం. మా వల్ల ఏమిలే పనే లేదు. పందికొక్కులు పడ్డాను దాంట్లో పదార్థం మీరు ఎవరికి మిగిల్చారో మాకు మిగిల్చిన. అది కాదే నీకు ఫుడ్ ఎట్ట జరుగుద్దని నేను అడుగుతుంటే. నాకేమి మక్క 1,00,000 రూపాయలు ఇస్తుంది బ్యాంకులో. ఎంతెంత? 1,00,000 రూపాయలు. అవసరమేగా. పెన్సిల్ ఇంజక్షన్స్ కి ప్యాన్ సామాన్లకి ఎవరు అడుక్కుంటది పాపం? అదేం కాదు, నాకు 50,000, నన్ను చేసుకునేవారికి 50,000. నాకు 50,000, నన్ను చేసుకునేవారికి 50,000. పంతులు గారు కొద్దిగా దీవెనేంటి ఇవా? ఇందాక బోడపాటి సుబ్బారావు తీసుకున్నాను నా దీవెనే. లేదు దువ్వెలు లేకుండా బజారు కట్టదా? నువ్వేం కడుపు కూడు తింటున్నావా పలావు తింటున్నావా? మన దగ్గరే ఉండాలి చూద్దాం. మీ సొమ్ము ఎక్కడికి పోదు? మీరు మీ సొమ్ము ఎవరు మూట వాళ్ళ గట్టి నెత్తిన పెట్టి పంపిస్తారు, మీకు ఇబ్బంది ఉండదు. మరి అది ఇప్పుడు రాముల వారి దేవాలయం దగ్గర లేడలేదు, మర్చిపోయి ఇక్కడ దగ్గరలో రాముల వారి దేవాలయం దగ్గర దామారపాలెంలో ఉందిగా, అక్కడ పోదాం పండి. ఆడవాయిస్తారు, ముగ్గురు ఆడవాయిస్తారు. మీకు అది సరే కానీ పంతులు గారు కావద్దు. మ్యారేజ్ చేయడానికి పంతులు గారు ఉన్నాడు, బుడదమ్మ రోడ్లో ఉన్నాడు పంతులు గారు. పంతులు గారు ఉండండి. పంతులు గారు మర్చిపోయి మీరు ఉన్నారుగా, మనకేమన్నా పెళ్లి మంత్రాలు ఏమన్నా వచ్చా? పెళ్లి మంత్రాలు రావు కానీ దినం మంత్రాలు వచ్చు. ఏయో ఒకటి ఊరక సౌండ్ లేకుండా ఊరక తను 3 వేస్తా మన పని అయిపోద్ది.